వెల్కమ్ టు విలేజ్ వంటలు. ఈరోజు మన రెసిపీ చంద్రకాంతలు. ఈ చంద్రకాంతలు అనే స్వీట్ ట్రెడిషనల్ రెసిపీ, అలానే చాలా హెల్దీ రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పెసరపప్పు వేసుకుని బాగా శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకుని ఈ పెసరపప్పుని కనీసం 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా 3 గంటల సేపు నానిన తర్వాత ఈ నీళ్లు వంపేసి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని రుబ్బుకోవాలి. అలానే ఈ పేస్ట్ని మరీ మెత్తగా రుబ్బుకోకూడదు, ఇలా కొంచెం బరకగా ఉండేటట్లు రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకొని మరిగించాలి. ఇప్పుడు దీంట్లో చిటికెడు ఉప్పు, అలానే మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో సేమ్ కప్పుతోటి 1 కప్పు చక్కెర వేసుకొని కరిగించాలి. ఇప్పుడు దీంట్లో 1 అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. మీకు పచ్చి కొబ్బరి ఇష్టం లేకపోతే ఎండు కొబ్బరిని కూడా తురిమి వేసుకోవచ్చు, బట్ కొబ్బరి వేయటం మాత్రం కంపల్సరీ మిస్ అవ్వకుండా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే రుబ్బి ఉంచుకున్న పెసరపప్పు పిండి వేసుకోవాలి. ఈ పెసరపప్పు పిండిని ఈ చక్కెర పాకంలో బాగా కలిసేటట్టు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది మనం కలుపుతూనే ఉండాలి, మధ్యలో ఆపేసామంటే అడుగున అంటుకుంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. ఈ యాలకుల పొడిని కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్లో ఉడికించుకుంటే కొంచెం అంటుకోకుండా ఈజీగా ఉంటుంది. అదే మీరు వేరే పాత్రలో ఉడికించుకుంటే కొంచెం జాగ్రత్తగా అంటుకోకుండా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూనే ఈ మిశ్రమం బాగా గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. మీరు కావాలంటే కొంచెం జీడిపప్పు ముక్కలు, కొంచెం బాదం పప్పు ముక్కల్ని నెయ్యిలో వేయించి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి పిండి గట్టిపడి దగ్గరగా వచ్చింది, ప్యాన్ నుంచి లైట్గా సపరేట్ అవుతుంది. ఇలా మనం ఎంతసేపు ఉడికించుకోవాలి అంటే తడి చేత్తో పిండిని టచ్ చేస్తే మన చేతికి అంటుకోకుండా ఉండాలి. ఆ స్టేజ్ వరకు ఈ పిండిని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇలా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్లాట్గా ఉన్న అట్ల కాడతో కానీ లేదా ఏదైనా గిన్నెతో కానీ ఈ పిండిని ఈ ప్లేట్లో 1 సెంటీమీటర్ మందంగా సమానంగా ఉండే విధంగా సర్దుకోవాలి. ఒకవేళ మీరు ప్రెస్ చేసేటప్పుడు అంటుకుంటుంటే కొంచెం వాటర్లో కానీ కొంచెం నెయ్యిలో కానీ ముంచుకొని ఇలా మనం ప్రెస్ చేస్తూ ఈ ప్లేట్ మొత్తం సర్దుకోవాలి. ఇలా బాగా సర్దుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా బాగా చల్లారిన తర్వాత మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో ఈ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని ఇలా ఒక బౌల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 డేస్ మనకి బాగా ఫ్రెష్గా ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని ముక్కలు తీసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొన్ని ముక్కల్ని డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక బాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. వేసిన వెంటనే ఈ ముక్కల్ని కదపకూడదు, కదిపితే విరిగిపోతాయి. ఒకవైపు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇలా చిల్లుల గరిటెతోటి నూనెలోంచి తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇవి తీసిన వెంటనే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, చల్లారిన తర్వాత కొంచెం క్రిస్పీగా ఉంటాయి. మన చంద్రకాంతలు రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వంటలు.